జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా మార్గానికి పునఃస్వాగతం. కర్మ సన్యాస యోగంలో ఉన్నాం. 11, 12 శ్లోకాలు. ఇవి మనకి చాలా ముఖ్యమైన శ్లోకాలు, గైడెన్స్ ఇస్తాయి. స్ట్రెస్ మేనేజ్మెంటు, తర్వాత నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కూడా గైడెన్స్ ఇస్తాయి. కాయేన మనసా బుద్ధ్య కేవలం ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి. దీన్ని అర్థం చేసుకోవడానికి మహేంద్ర సింగ్ ధోని గారిని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. కాయేన మనసా బుద్ధ్య, కాయం అంటే శరీరము, మనసు, బుద్ధి మూడింటిని కూడా ఏకాగ్రం చేయటం, చేసే పనిలో మానసిక శక్తుల్ని ఏకాగ్రం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని స్వామి వివేకానందులు వారు చెప్పారు. ఇక్కడ ధోనిని ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఆయన మానసిక శక్తిని ఏకాగ్రం చేసి కేవలం ఇంద్రియైరపి అంటే ఇంద్రియాలు ఇంద్రియార్థేషు పనిచేస్తున్నాయన్న విషయం యోగులకి తెలుసు. అయినప్పటికీ కూడా చేసే పనిలో హైలీ కాన్సన్ట్రేషన్గా కాయేన మనసా బుద్ధి ఈ మూడింటిని ఏకం చేసి యోగిన కర్మ కుర్వంతి, యోగులు పని చేస్తారు. అంటే ఆయన హెలికాప్టర్ షాట్ కొడతారనమాట. కొట్టే ముందు కూల్గా ఉంటారు, కొడతారు, తర్వాత మళ్ళీ కూల్గా అయిపోతారు. అలా అవ్వడానికి కారణం సంగం త్యక్త్వ, దాన్ని అప్లికబుల్ చేస్తారు. సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. ఈ సంగం త్యక్త్వ గురించి అనేక మాటలు తెలుసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నాం. సంగం త్యక్త్వ అని ఈ మహేంద్ర సింగ్ ధోని గారు ఎందుకు ఫాలో అప్ చేశారు అనే విషయాన్ని ఆయన మోటివ్ ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓసారి బాలీవుడ్లో ఒక పెద్ద స్టేజ్ షో జరిగింది. ఆ షోకి ధోని గారు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. ధోని గారిని డ్యాన్స్ చేయమని అక్కడ ఉన్న నిర్వాహకుని రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి డ్యాన్స్ చేశారు. సార్ మీరు భలే డ్యాన్స్ చేశారండి, చాలా ప్రొఫెషనల్గా చేశారు, ఎలా సాధ్యపడిందని ఆయన నిర్వాహకుడు అడిగినప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్పారు, ప్రొఫెషనల్ హోనా బహుత్ జరూరీ హై. ఇది మనందరికీ శిరోధార్యం, మనందరికీ అవసరం. ఎందుకంటే ప్రొఫెషనల్ బనాయించుకోవడం అందరి యొక్క అవసరం. ఈ రోజుల్లో మారుతున్న టెక్నాలజీకి మనం చేస్తున్న పనిలో అప్డేట్ అవ్వాలి అంటే ఈరోజు నేర్చేసుకుని రేపటికి ప్రొఫెషనల్ అయిపోవాలి. అలా అయిపోతేనే మన మనుగడ సులభం అవుతుంది, లేదంటే బానిసత్వంగా అయిపోతుంది. సో ఈ ప్రొఫెషనల్ అయిపోవడం అనే దానికోసం మన మనసుని సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినట్టుగా సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. ఈ షాట్ కొట్టంగానే ఆయన ఏం చేశారంటే సంఘాన్ని విడిచిపెట్టేసి ఆత్మశుద్ధి చేసేసుకున్నారు. ఎప్పుడైతే మొబైల్లో ఉన్న చెత్త డేటా అంతా తీసి పారేస్తామో అది యాక్టివేట్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ పని చేయడానికి చాలా ప్రిపేర్డ్గా ఉంటుంది. అలాగే ఈ శ్లోకంలో చెప్పింది సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. అందు గురించి ధోని గారు ఆత్మశుద్ధిగా ఉంచుకోవడం కోసం తను ప్రొఫెషనల్ బనాయించుకోవడం కోసం ఆ విధంగా చేశారని మనం భావించాలి. 12వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి యుక్తులు అయుక్తుల గురించి చెప్పబడింది. యుక్తులు ఏం చేస్తారంటే కర్మఫలాన్ని త్యాగం చేసేసి శాంతిం ఆప్నోతి నైష్టికీం, శాంతిని పొందుతారు. నైష్టికీం అంటే శాశ్వతమైన శాంతిని పొందుతారు. అయుక్తులు అంటే తెలివి తక్కువ వారు ఏం చేస్తారంటే కర్మకారేణ ఫలాసక్తే నిబధ్యతే, కామకారేణ, కామం అనే కారణం చేత ఫలము యందు ఆసక్తిని ఉంచి బద్ధులైపోతారు అని చెప్పబడింది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మానసిక శక్తుల్ని ఏకాగ్రం చేస్తూ కాయేన మనసా బుద్ధ్య యోగుల్లాగా కర్మ చేయాలి. అంటే ఇంద్రియాలు ఇంద్రియార్థేషు పనిచేస్తున్నాయి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యోగుల్లాగా, అంటే కామకారణాన్ని తీసేసి కామకారణం లేకుండా మనం పని చేయాలి. అలా పని చేసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ని పాటిద్దాం. అలా ఎలా పని చేయొచ్చో అనే దాని గురించి ప్రాక్టీస్ని సంబంధించి ఓ కప్పుడు వాటర్ తీసుకోండి, 2 నిమిషాలు టైం తీసుకోండి. ఒక్కొక్క సిప్పు చేస్తూ నెమ్మదిగా ఆ నీటిని గమనిస్తూ నోట్లోకి వెళ్ళడం కానించి గొంతులో దిగడం వరకు కూడా అలా గమనిస్తూ 2 నిమిషాలు కేటాయించి ఆ కప్పు నీళ్లు తాగేయండి. అలా ఒక 4-5 రోజులు చేసి చూడండి. కాన్సన్ట్రేట్ లెవెల్స్లో తేడా వస్తుందని మీరే గమనిస్తారు. చదువుకునే పిల్లలు చేస్తే ఈ పని చదువు బాగా వస్తుంది, ధారణా శక్తి పెరుగుతుంది, వెంటనే అప్డేట్ అయిపోవచ్చు, ప్రొఫెషనల్ బనాయించుకోవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది 29వ వీడియో. మన జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి గైడ్ లైన్ ఇందులో దొరుకుతుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా భావిస్తే మరోసారి ఈ వీడియో చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ముందు ఇంకా మంచి మెసేజ్లు, ఇంకా గీతా మార్గాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళదాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.